నమస్కారం. వారాహి వైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం తెలుగునాట ఆషాఢ మాసంలో సాంప్రదాయంగా వండుకునే మునగాకు తెలగపిండి కూరను తయారు చేద్దాం. ముందుగా మునగాకును కోసుకొని శుభ్రం చేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కుని వాడేసి ఉంచుకోవాలి. కందిపప్పును శుభ్రంగా కడుక్కుని సరిపడగా నీళ్లు పోసుకొని అందులోకి కడిగి వాడేసి ఉంచుకున్న మునగాకును వేసుకోవాలి. కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారేలోపు పోపును పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 3 చెంచాల నూనెను వేసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత 1/2 చెంచా శనగపప్పు, 1 చెంచా మినపప్పు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా ఆవాలు వేసుకుని కలుపుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసి కలుపుకోవాలి. తర్వాత ఒలిచి ఉంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయ దోరగా వేగే వరకు పోపును వేయించుకోవాలి. పోపు మొత్తం వేగిన తర్వాత చల్లారని కుక్కర్లోంచి తీసుకున్న కందిపప్పు, మునగాకును పోపులో వేసుకోవాలి. 3 విజిల్స్ వరకు ఉడికించుకోవడం వల్ల పప్పు ఈ విధంగా కొంచెం బద్దగా కనిపిస్తుంది. కూరకి బాగుంటుంది. పోపు మొత్తం కూరలో కలిసిన తర్వాత 1/2 చెంచా పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఈరోజు కూరలో ప్రత్యేకత తెలగపిండి. కూరలోకి 4-5 చెంచాలు తెలగపిండిని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. ఈ కూరలో రుచి అంతా వెల్లుల్లిపాయలు, తెలగపిండితోటే ఉంటుంది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తెలగపిండి కూర సర్వింగ్కి సిద్ధంగా ఉంటుంది. ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదా అని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.